ఇప్పుడు ఏం చేస్తావురా మేడీ? ఏం చేస్తాడు సింధు? మీ తాతయ్య చెప్పినట్టు ఫస్ట్ నైట్ చేసుకుంటాడు. బలిచ్చే ముందు మేకపోతుని బాగా మేపినట్టు ఫస్ట్ నైట్ కి గదిలోకి పంపించే ముందు మ్యాడీని కూడా మునక్కాడ వంటకాలతో సిద్ధం చేశారు. ఇక వీడు తప్పించుకునే సమస్య లేదు. ఆ లక్ష్మికి మ్యాడీని తన కొంగుకు ముడేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఈ అవకాశాన్ని అది మాత్రం వదులుకోదని అనిపిస్తుంది. అమ్మా శ్రీలక్ష్మి, మధుసూదన్ మనసు మారడానికి ఇదే సరైన సమయం. వాడు నీతో అయిష్టంగా ఉన్నా, నీ మీద కోపం చూపించినా వాణ్ణి మార్చే ప్రయత్నమే చెయ్యమ్మా. అట్టగే అమ్మగారు. చిన్న మావయ్య గారు. ఏంటి గోపి? నాదొక సందేహం. ఏంటో అడుగు గోపి. మా లక్ష్మికి మధుసూదన్కి పెళ్ళై ఎన్ని రోజులైనా ఫస్ట్ నైట్ ఎందుకు జరిపించలేదు? మధుసూదన్ వాలకం చూస్తుంటే ఇప్పుడు కూడా ఈ ఫస్ట్ నైట్ ఇష్టం లేనట్టే మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే మా లక్ష్మి మధుసూదన్లు అంత మంచిగా లేరేమో అనిపిస్తోంది చిన్న మావయ్య. అదేం లేదు గోపి, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. కాకపోతే ఇద్దరూ కాలేజ్కి వెళ్తున్నారు కదా, అందుకే ఇప్పుడెందుకు ఇలాంటివన్నీ అని అన్నాడు. అంతే తప్ప వేరే కారణాలేం లేవు. అయినా ఇప్పుడు మావయ్య గారు వాళ్ళకి ఈ కార్యక్రమం జరిపించేస్తున్నారు కదా, ఇంకా అలాంటి సందేహాలేవీ పెట్టుకోవద్దు. అత్తయ్య, ఫస్ట్ నైట్ ఆపడానికి ఏదో ఒక ఐడియా చెప్పండి ప్లీజ్. రే, వద్దు అని సైగలు చేస్తున్నా నాకిష్టమైన వంట అని ఉన్నదంతా నువ్వే మెక్కేశావు కదా. ఇప్పుడు ఐడియా కావాలి చెప్పు అని నన్ను అడిగితే మేమేం చేయగలవురా? అన్నయ్య, అసలు నువ్వు ఇంటికి రాకుండా ఉండాల్సింది. ఆ లక్ష్మి పెళ్లి ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేయగానే భయపడిపోయి వచ్చేసావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఇదంతా నీ మిస్టేకే అన్నయ్య. ఏహే, ఆపుతారా? జరగాల్సిన దాని గురించి ఆలోచించకుండా జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఇప్పుడు? రే తమ్ముడు, ఆ రూమ్లోకి వెళ్ళాక ఏం జరగాలన్నది నీ చేతుల్లోనే ఉంది. నువ్వేది డిసైడ్ అయితే అదే అవుతుంది. ఆ అమ్మాయిని నేను తలుచుకుంటేనే నా ఫస్ట్ నైట్ జరగకుండా ఆపాను. మగాడివి నువ్వు తలుచుకుంటే ఆపలేవా? నా మ్యారీడ్ లైఫ్ ఎలాగూ బాగాలేదు. కనీసం లక్ష్మి మ్యారీడ్ లైఫ్ అయినా బాగుంది. అది చాలు. ఇట్ట ఎంతసేపు నుంచోవాలి మధుబాబు? నిల్చోమని ఎవరు చెప్పారు? ఒలింపిక్ జ్యోతిలాగా ఆ పాల గ్లాస్ చేతిలో పట్టుకుని నిల్చోకపోతే పక్కన పెట్టొచ్చు కదా. అట్ట కాదు మధుబాబు, ఈ పాల గ్లాసుని మీరు తీసుకుంటే మీ కాళ్ళకి నమస్కరించుకుని ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది. ఈ ఎక్స్ట్రాలు కాదు మధుబాబు, మన హిందూ ఆచారాలు, మన పురాణాల ప్రకారం భర్త కాళ్ళు శనికి సంబంధించినవని, ఆ కాళ్ళని భార్య చేతులతో తాకడంతో ఆ శని దోషాలన్నీ తొలగిపోతాయని అమ్మగారు చెప్పారు. నాకు పట్టుకున్న దోషమే నువ్వు. ఎలా తొలగించుకోవాలో నాకు తెలుసు. వెళ్ళి పడక. పడుకుంటాను, కానీ ఇందులో సగం పాలు తాగి నాకు సగం ఇవ్వండి. మధుబాబు నాకు ఇదేటి మధుబాబు, సగం తాగివ్వమంటే మొత్తం తాగేసినారు. అయినా భార్యాభర్తలు మొదటి రాత్రి రోజు పాలు ఎందుకు పంచుకుంటారో తెలుసా మధుబాబు? ఏంటి నీ సోది? నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్వు నాకు భార్యవి కావు, నేను నీకు భర్తని కాను. నోరు మూసుకొని పడక. మీరు అలాగన్నంత మాత్రాన్న నాను మీ భార్యని కాకపోను, మీరు నా భర్త కాకపోరు. మనిద్దరం భార్యాభర్తలం. ఇప్పుడెలా సింధు? టాబ్లెట్స్ కలిపిన పాలు నేలపాలైపోయాయి.
కనీసం ఫోన్ ఉంటే ఏదో ఒకటి చెయ్యొచ్చు అనుకుంటే ఫోన్ కూడా మీ తాతయ్య లాగేసుకున్నారు. ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో మనకు తెలీదు. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదత్తయ్యా. మ్యాడీకి ఓ లక్ష్మి అంటేనే పరమ చిరాకు. దాని వంక కన్నెత్తి కూడా చూడ్డు. సింధుజాక్షి, ఇక్కడేం చేస్తున్నావు? తాతయ్య అది అది నేను చూడు, గోపి అక్కడ నీకోసం ఎదురు చూస్తుంటే నువ్విక్కడ ముచ్చట్లు పెట్టుకున్నావా? ఆహా, తను మన ఇంటికి వచ్చినప్పుడు అలా ఒంటరిగా వదిలేయడం పద్ధతి కాదు సింధుజాక్షి. లేదు తాతయ్య. ఇదిగో నేను ఎప్పుడే వెళ్తున్నాను. వెళ్ళు. మీరేం చేస్తున్నారు ఇక్కడ? అది సింధు అక్కుంటే వచ్చాం తాతయ్య. సరే వెళ్ళి పడుకోండి. పొద్దున్నే కళాశాలకు వెళ్ళాలి కదా. అలాగే తాతయ్య.